ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమప్రాప్తి యోగః. 14 అధ్యాయాలు పూర్తి చేసుకొని 15వ అధ్యాయంలోకి వచ్చాము. పరమాత్మ మనకు విభూతి యోగంలో తన యొక్క విభూతులు ఏ ఏ పదార్థాలలో జీవరాశుల్లో ముఖ్యంగా నిండి ఉన్నాయో చెప్పారు. వాటిని దృశ్య రూపంగా విశ్వరూపంలో చూపించారు. అప్పుడు అర్జునుడికి జ్ఞానోదయం అయింది. కృష్ణుడిని పరమాత్మగా అంగీకరించాడు. ఇప్పుడు అసలు విషయం మొదలుపెట్టాడు కృష్ణుడు. ముందు భక్తి గురించి చెప్పాడు. తరువాత ప్రకృతి, పురుషుడు అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు వీరి గురించి చెప్పారు. క్షేత్రములో పుట్టిన జీవుడు తన స్వస్వరూపము అంటే ఆత్మస్వరూపమును తెలుసుకుని పరమాత్మలో చేరటానికి మార్గం గురించి చెప్పారు. కానీ ఆ మార్గంలో ఉన్న అడ్డంకులంటే 3 గుణముల గురించి చెప్పారు. ఈ 3 గుణాలు అడ్డు తొలగిపోగానే జరిగేది పురుషోత్తమ ప్రాప్తి, అంటే పరమాత్మలో ఐక్యం కావటం. దాని గురించి ఈ అధ్యాయంలో చెబుతున్నారు. ఈ అధ్యాయంలో భగవద్గీత పూర్తి అవుతుంది. అందుకే ఈ అధ్యాయం ఆఖరి శ్లోకమైన 20వ శ్లోకంలో అర్జున, అతి గుహ్యమైన ఈ శాస్త్రమును నీకు చక్కగా బోధించాను. దీనిని బాగా తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు, కృతకృత్యుడు అవుతాడు అని అన్నాడు. కానీ దాని తర్వాత 16, 17, 18 అధ్యాయాల్లో ఇప్పటి వరకు చెప్పబడిన అంశముల యొక్క వివరణలు ఇచ్చారు. దేవతలు, అసురులు, వారి యొక్క గుణముల గురించి చెప్పాడు. మనం ప్రతి పని శ్రద్ధతో చెయ్యాలని చెప్పారు. ఆ శ్రద్ధలలో రకాలైన సాత్విక, రాజసిక, తామసిక శ్రద్ధల గురించి చెప్పారు. ఆఖరు అధ్యాయంలో సన్యాసము, మోక్షము వీటి గురించి చెప్పారు. సన్యాసం అంటే కర్మలను పరమాత్మకు అర్పించటం, దాని ద్వారా మోక్షమును పొందటం. ఈ అధ్యాయంతో భగవద్గీత ముగుస్తుంది. ఇక పురుషోత్తమ ప్రాప్తి యోగంలోకి ప్రవేశిద్దాం. ఈ అధ్యాయం మొదటి 2 శ్లోకాల్లో సంసారము, దాని లక్షణాల గురించి వివరించారు. శ్రీ భగవానువాచ. మొదటి శ్లోకం. ఊర్ధ్వమూలమదశాఖం అస్వర్ధం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. వేళ్ళు పైకి ఆకులు కిందికి ఉన్నటువంటి అశ్వర్థ వృక్షం నాశము లేనిది అని పెద్దలు చెబుతారు. ఈ అశ్వర్థ వృక్షం యొక్క ఆకులే వేదములు. ఈ వేదములను ఎవరు తెలుసుకుంటారో వారే వేదముల గురించి తెలుసుకున్నవారు అవుతారు. సంసారమును అశ్వర్థ వృక్షముతో పోల్చారు వ్యాసుల వారు. అశ్వర్థ వృక్షము అంటే రావి చెట్టు. ఈ సంసారానికి అశ్వర్థ వృక్షానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ వృక్షము చాలా పెద్దది, విశాలంగా విస్తరించి ఉంటుంది. అలాగే ఈ సంసారం కూడా అంతా విస్తరించి ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఈ సంసారము అంటే నేను, నాది అనే తత్వమే అక్కడ ప్రత్యక్షం అవుతుంది. ఈ సంసారం అనంతము, దీనికి మొదలు తుది లేదు, అంతటా విస్తరించి ఉంటుంది. ఈ సంసార వృక్షమునకు మూలమంటూ మనకు కనపడదు. ఎవరిలో ఏ కోరిక ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు, ఏ బంధం ఎప్పుడు ఎవరితో ఎలా కలుగుతుందో తెలియదు. అలాగే అశ్వర్థ వృక్షము యొక్క మూలము అంటే తల్లి వేరు ఎక్కడ వరకు వ్యాపించి ఉందో మనకు తెలియదు, కనపడదు. ఈ సంసారానికి ఎన్నో విధములైన రకరకాలైన లక్షణాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు, అనుబంధాలు ఉన్నాయి. అవి మనిషికి మారుతుంటాయి. అవి అన్నీ అని చెప్పలేం. అలాగే ఈ అశ్వర్థ వృక్షానికి కూడా అనేకములైన శాఖలు, ఉపశాఖలు, రెమ్మలు ఉన్నాయి.
ఈ అశ్వత్థ వృక్షానికి లెక్క పెట్టలేనన్ని ఆకులు ఉన్నాయి. ఆ ఆకులతోనే చెట్టు తన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. సంసారంలో కూడా లెక్క పెట్టలేనన్ని కర్మలు ఉన్నాయి. మనం చేసే పనులు ఇన్ని అని చెప్పలేం. క్షణానికి ఒక పని చేస్తుంటాము. ఈ కర్మతోనే ఈ సంసారాన్ని నడుపుతుంటాము, పోషిస్తాము, ఫలప్రదం చేస్తుంటాము. ఈ కర్మకాండలన్నీ మనకు వేదములలో చెప్పబడ్డాయి. అందుకే ఈ చెట్టు ఆకులను వేదములతో పోల్చారు. చందాంసి యస్య పర్ణాని, ఈ అశ్వత్థ వృక్షమునకు పళ్ళు కాస్తాయి. ఈ సంసారం అనే మహావృక్షము మనం చేసే కర్మలకు తగిన ఫలితాలను, అంటే సాత్విక కర్మలకు, రాజసిక కర్మలను, తామస కర్మలకు వాటి అనుగుణమైన ఫలితములను ఇస్తుంటాయి. ఈ అశ్వత్థ వృక్షము అనేకములైన పక్షులకు, మానవులకు గూళ్ళు కట్టుకోవటానికి, పళ్ళు తినటానికి, దాని కింద విశ్రమించటానికి ఆశ్రయం అవుతూ ఉంది. అలాగే సంసార వృక్షం కూడా అందులో ఉండే మానవులకు, ప్రాణులకు ఆశ్రయంగా ఉంటూ ఉంది. ఈ సంసారంలో పడిన వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉంది. మంచి కర్మలు, చెడు కర్మలు చేయిస్తూ ఉంది. మంచి చెడు ఫలితములను ఇస్తూ ఉంది. ఈ అశ్వత్థ వృక్షమును గొడ్డళ్లతో నరికి నాశనం చేయవచ్చు. అలాగే ఈ సంసారం అనే వృక్షమును జ్ఞానము అనే గొడ్డలితో సమూలంగా నాశనం చేయవచ్చు. ఈ కారణాల చేత సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చవచ్చు అని శంకర భగవత్పాదుల వారు బోధించారు. వృక్షములలో అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు పవిత్రమైంది. రావి చెట్టు నారాయణ స్వరూపంగా భావిస్తారు. ప్రళయకాలంలో పరమాత్మ చిన్న శిశువుగా రావి ఆకు మీద పడుకొని ఉంటాడు అని అంటారు. అందుకే ఆయనకు వటపత్ర సాయి అని పేరు. ఈ సంసారం అనే రావి చెట్టుకు ఆకులు ఉన్నాయి. ఆ ఆకులే వేదాలు, వేద మంత్రములు అని అన్నారు. ఈ అశ్వత్థ వృక్షము మామూలుగా ఉన్న సంసారం అనే ఈ వటవృక్షము తలకిందులుగా ఉంటుంది. అంటే వేళ్ళు పైకి, ఆకులు, కొమ్మలు, కాండము కిందికి ఉంటాయి. ఈ సంసార వృక్షము చాలా పురాతనమైనది. మనం మన జ్ఞానంతో నాశనం చేస్తే తప్ప ఎప్పటికీ నాశనం అయ్యేది కాదు. ఈ విషయం తెలుసుకున్నవాడు వేదార్థములను తెలుసుకున్నవాడు అని కృష్ణుడు బోధించాడు. మామూలుగా రావి చెట్టు మొదలు భూమిలోకి ఉంటుంది. కాండము, కొమ్మలు, ఆకులు బయట ఉంటాయి. కానీ సంసారము అనే ఈ వృక్షము తల్లకిందులుగా ఉంటుంది. వేళ్ళు పైకి, కాండము, కొమ్మలు, ఆకులు కిందికి ఉంటాయి. ఈ విపరీతమునకే దీనిని సంసార వృక్షము అని పిలుస్తారు. పరమాత్మ నుండి ప్రకృతి మహత్తత్వము, 3 గుణములు, అహంకారము పుట్టాయి. దానికి ప్రతీకయే ఈ తల్లకిందులుగా ఉన్న చెట్టు. అంటే పైన ఉన్న వేళ్ళు పరమాత్మ అయితే దాని నుంచి కాండము, కొమ్మలు, ఆకులు వచ్చాయి. ఆ అనంత విశ్వమునకు కారణము పరమాత్మ, అంటే రావి చెట్టు వేళ్ళు. ఆ పరమాత్మ కిందికి దిగి అందరిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ ఆత్మ ప్రాపంచిక విషయములతో కలిసి జీవాత్మ అయింది. ఆ ప్రకృతి పురుషుల అనుబంధమే సంసారము కాబట్టి అయిపోయింది. ఈ సంసారమునకు మూలం పైన ఉన్న పరబ్రహ్మ పరమాత్మ. ఇంకొక విధంగా చెప్పాలంటే సంసారం అనేది మాయ. మాయలో పడ్డవాడికి లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను అనిపిస్తుంది. అలాగే ఈ సంసార వృక్షము కూడా తల్లకిందులుగా కనిపిస్తుంది. స్వ అంటే రేపు, ఆ లేనిది, ఆ రోజు ఉండి రేపు లేనిది అని అర్థం. కానీ దీనిని అవ్యయం అని అన్నారు. ఎందుకంటే మనకు ఈ సంసారం కూడా నిరంతరం ఉంటుంది. సంసారంలో వచ్చే సుఖములు, దుఃఖములు, రాగద్వేషములు అన్నీ ఈరోజే ఉంటే రేపు ఉండవు. కానీ ఈ సంసారం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. మనిషి చచ్చిన వాడిని వదలదు. వానల రూపంలో వెంటాడుతూనే ఉంటుంది, వాసనల రూపంలో వెంటాడుతూనే ఉంటుంది.
కాబట్టి దీనిని అవ్యయం అని అన్నారు. ఇటువంటిది కనుక్కునే దీనిని తల్లకిందులుగా ఉన్న చెట్టు అని అన్నారు. ఈ చెట్టు ఆకులు వేదాలు అని అన్నారు. వేదములలో అనేక యజ్ఞములు, యాగములు, కర్మల గురించి చెప్పబడ్డాయి. మానవులు ఆ కర్మలు ఆచరిస్తూ వాటి ఫలితములను అనుభవిస్తూ ఈ సంసారం అనే మహావృక్షము కింద సేద తీరుతున్నారు. వారి వారి కర్మల ఫలితములకు అనుగుణంగా జన్మ తరువాత జన్మ ఎత్తుతూ జనన మరణ చక్రంలో తిరుగుతుంటారు. ఈ సంసారం గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. కానీ ఈ సంసారం గురించి తెలుసుకునే అందులో నుంచి బయటపడటానికి ఎవ్వరూ ప్రయత్నం చెయ్యటం లేదు. అదే మాయా. హరే కృష్ణ.